హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమెరికాలో దుబాయ్ రాజ్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. సో ఈరోజు మన వీడియో వచ్చేసి అందరూ అమెరికాకి అయితే వస్తున్నారు కదా. సో వచ్చే ముందు అందరూ అప్లికేషన్ ప్రాసెస్ అసలు ఏం ఫిల్ చేయాలి ఏంటి అనేది ఉంటుంది కదా. సో అందులో ఒక పార్ట్ వచ్చేసి DS-160 ఫామ్. సో అది ఆన్లైన్లో ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది మీకు నేను క్లియర్గా చూపిస్తాను స్టెప్ బై స్టెప్. సో ఎవరైతే వస్తున్నారో ఎప్పుడైనా ఫిల్ చేస్తున్నారో ఓన్గా అంటే సో వాళ్ళు మన వీడియో చూసి కొంచెం హెల్ప్ అవుతుంది వాళ్ళకి. ఓకే, సో లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. మనం ఇప్పుడు క్రోమ్లో అయితే ఓపెన్ చేద్దాం. గూగుల్ క్రోమ్ అందరికి తెలుసు కదా. సో ఇలా క్రోమ్లోకి వచ్చేసి సో డైరెక్ట్గా అయినా ఎంటర్ చేయండి, లేదంటే గూగుల్లోకి వచ్చేసి సో DS-160 జస్ట్ ఇలా టైప్ చేయండి. సో ఇలా టైప్ చేసినామంటే మనకి ఇలా అన్నీ కనిపిస్తున్నాయి కదా డ్రాప్ డౌన్స్ లాగా. సో ఇందులో మనం ఫస్ట్ ఒకటి క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనం అప్లికేషన్ వచ్చేసి DS-160 ఫామ్ ఫిల్ చేయాలి. మనం వీసా ఏ వీసా అన్నా కానీ సో అది ఎలా మనం ఫిల్ చేయాలి ఏంటి అనేది చూద్దాం ఒకసారి. సో ఇక్కడ వచ్చేసి మనం ఇండియా కాబట్టి ఇండియా హైదరాబాద్. సో మనం ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాము. సో కింద వచ్చేసి కోడ్ ఉంది కదా, ఈ కోడ్ సేమ్ ఉన్న ఎంటర్ చేద్దాం. YJH38. ఓకే, స్టార్ట్ అన్న అప్లికేషన్. ఓకే, ఈ అప్లికేషన్ ఇలా స్టార్ట్ చేశాక చూస్తున్నారు కదా ఓపెన్ చేసినప్పుడు. సో ఇక్కడ వచ్చేసి ఐ అగ్రీ. ఓకే, దాని తర్వాత ఈ అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఇంపార్టెంట్. సో దీన్ని మనం సేవ్ చేసుకుందాము. సో నోట్ ప్యాడ్లో వచ్చేసి సేవ్ చేసుకుందాము. ఓకే, అప్లికేషన్ నెంబర్ అయితే సేవ్ చేసినాము. ఓకే, హియర్ మనం ఏదైనా సెక్యూరిటీ క్వశ్చన్స్ కోసము ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి మనకి గుర్తుండేలాగా. సో నేనైతే సెలెక్ట్ చేశాను, ఇన్ వాట్ సిటీ డిడ్ యూ మీట్ యువర్ స్పౌస్ ఆర్ సిగ్నిఫికెంట్ అదర్. సో మనమైతే హైదరాబాద్ సెలెక్ట్ ఆప్షన్ ఇచ్చినాము. సో మీరు ఏదైనా అందులోంచి ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని మీకు గుర్తుండే ఆన్సర్ అయితే ఇవ్వచ్చు. సో లెట్స్ సే సర్ నేమ్ మనం ఓకే, సో ఇది ఇస్తున్నాను, మీది ఏ నేమ్ అయినా కానీ పెట్టండి. సో గివెన్ నేమ్ రాజ్ ఇస్తున్నాను. సో ఇక్కడ మీది ఇన్ కేస్ మిడిల్ నేమ్ ఉన్నా కానీ కంప్లీట్గా ఇవ్వండి. సో ఏదున్నా మీ నేమ్ ఉన్న రాజ్, పవన్, కుమార ఏది ఉంటే అది మీ ఇష్టం వచ్చిన నేమ్ అది పెట్టేసి ఇవ్వండి. సో ఇక్కడ వచ్చేసి ఫుల్ నేమ్ ఇన్ నేటివ్ ఆల్ఫాబెట్. మీకు ఏదన్నా నేమ్ డిఫరెంట్గా ఉంది అంటే పెట్టండి, లేదంటే డస్ నాట్ అప్లై. ఓకే, హ్యావ్ యూ ఎవర్ యూజ్డ్ అదర్ నేమ్స్. ఓకే, అవి ఏమైతే ఎస్ ఉంటే మాత్రం పెట్టండి, లేదంటే నో. మోస్ట్లీ నో ఉంటుంది అందరికీ. ఇక్కడ చూడండి, నెక్స్ట్ డూ యూ హ్యావ్ ఎ టెలికోడ్ దట్ ప్రజెంట్ యువర్ నేమ్. సో ఇన్ కేస్ అలాంటిది ఏమైనా ఉంటే ఎస్, మోస్ట్లీ ఎవరికి ఉండదు. ఓకే, మనకైతే నో. ఓకే, సో మీరు వచ్చేసి మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేయండి. ఇన్ కేస్ మీరు మ్యారీడ్, ఇక్కడ చూసారు కదా మ్యారిటల్ స్టేటస్, మ్యారీడా సింగిలా అనేది ఆప్షన్ ఉంది. సో మనం సెలెక్ట్ చేద్దాం. ఓకే, దీని తర్వాత మనం డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా పెట్టండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో. ఓకే, సో సెలెక్ట్ చేయండి. లెట్స్ సే ఏదొకటి. ఓకే ఓకే, సో డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇస్తున్నాను. ఓకే, చూడండి ఇక్కడ డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ హైదరాబాద్ ఇస్తున్నాను, తెలంగాణ ఇస్తున్నాను, కంట్రీ వచ్చేసి ఇండియా. ఓకే, సో ఇలా ఇచ్చేసినాక మనం సేవ్ అయితే చేస్తున్నాం ఈ డీటెయిల్స్. సేవ్ చేసినాక కంటిన్యూ అప్లికేషన్. ఇక్కడ చూస్తున్నారు కదా, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సేవ్ టు ద డేటాబేస్. ఫర్ ద నెక్స్ట్ 30 days యూ విల్ బీ ఏబుల్ టు రిట్రీవ్ యువర్ అప్లికేషన్ ఫ్రమ్ ద డేటాబేస్ బై ప్రొవైడింగ్ ద అప్లికేషన్ ఐడి అండ్ ఆన్సరింగ్ సెక్యూరిటీ క్వశ్చన్స్. సో ఇది 30 days అనేది వ్యాలిడిటీ ఉంటుందండి. ఇన్ కేస్ మనము సబ్మిట్ చేశాక 30 days ఉంటుంది. సో లెట్స్ సే మీకు నెక్స్ట్ మంత్ స్లాట్ దొరికింది, సో అప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారు. సో అప్పుడు మీరు ఒక 30 days లోపల చూసుకొని టైం డ్యూరేషన్లో అప్పుడు సబ్మిట్ చేయండి. అప్పటి వరకు మీరు అప్పుడప్పుడు మీరు అప్లికేషన్ ఓపెన్ చేస్తూ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే అప్డేట్ చేసుకోండి. ఇన్ కేస్ బై మిస్టేక్ ఏదైనా తప్పు చేసినా లేకపోతే ఇంకేదైనా అయినా మనము అప్డేట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, సో దీని తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఓకే, సో పర్సనల్ ఓకే, సో ఇక్కడ ఉన్నాం మనం. సో ఇక్కడ చూస్తున్నారా మన నేషనాలిటీ ఏంటి. ఓకే, ఇండియా. ఓకే, డూ యూ హోల్డ్ ఆర్ హెల్డ్ ఎనీ నేషనాలిటీ అదర్ దెన్ ఇండికేటెడ్ అబౌవ్ నేషనాలిటీ? నో.
ఆర్ యూ పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ అ కంట్రీ రీజన్ అదర్ దెన్ ఎనీ కంట్రీ? నో. ఓకే, నేషనల్ ఐడెంటిఫికేషన్ నంబర్. సో ఇక్కడ వచ్చేసి బేసిక్గా మనం ఆధార్ కార్డ్ నంబర్ కూడా ఇవ్వచ్చు. ఓకే, బట్ నేనైతే ఒక 2-3 టైమ్స్ అయితే చేశాను ప్రాసెస్. మనం ఇప్పటివరకు ఏం నెంబర్ పెట్టలేదు. సో ఇక్కడ డజంట్ అప్లై. ఓకే, మనకు సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఏం లేదు కాబట్టి ఇది గిట్ట అవసరం లేదు. ఇది యూఎస్ ట్యాక్స్ పేయర్ ఐడి నెంబర్ మనకైతే లేదు కాబట్టి చేయము. ఇన్ కేస్ ఎవరికైనా ఉంటే వాళ్ళు ఎంటర్ చేయొచ్చు. సో ఇక్కడ మనం సేవ్ అయితే చేద్దాం. సేవ్ చేయడానికి కారణం ఏంటి అంటే మన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సేవ్ అయి ఉంటుంది డేటాబేస్లో. సో మనం రిట్రీవ్ చేసినప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ అలాగే ఉంటాయి. సో నెక్స్ట్ మనం ట్రావెల్ డేట్కి అయితే వెళ్దాం. నెక్స్ట్ స్టెప్ ట్రావెల్ అని ఉంది. సో మనం పర్పస్ ఆఫ్ ట్రిప్, మనం అసలు ఎందుకు వెళ్తున్నాం, అసలు మన పర్పస్ ఏంటిది, విజిటర్గా వెళ్తున్నారా, స్టూడెంట్ మీద వెళ్తున్నారా, డిపెండెంట్ మీద వెళ్తున్నారా, దేనికి వెళ్తున్నారు, సో అనేది మనం ఇందులో నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. సో లెట్స్ ఏ అకాడమిక్ ఆర్ లాంగ్వేజ్ స్టూడెంట్ F1 వేసుకుందాం. ఓకే, సో ఎవరైనా స్టూడెంట్ వెళ్తున్నారు అనుకోండి, లెట్స్ ఏ లేదన్నా ఎవరైనా బిజినెస్ ట్రిప్ అంటే లైక్ టూరిస్ట్ కానీ ఏదైనా వెళ్తున్నారంటే సో ఇది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో మోస్ట్లీ స్టూడెంట్స్ ఎక్కువ మంది వస్తున్నారు కదా యూఎస్కి. సో మనమైతే స్టూడెంట్ మీద సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ చూస్తున్నారా స్టూడెంట్ F1 ఉంది. కింద స్పౌస్ ఆర్ చైల్డ్ వాళ్ళ డిపెండెంట్ ఎవరైనా ఉంటే ఇది సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, మనం స్టూడెంట్ F1 మీద సెలెక్ట్ చేస్తున్నాం. ఓకే, హ్యావ్ యూ మేడ్ స్పెసిఫిక్ ట్రావెల్ ప్లాన్స్? ఓకే, సో ఈ స్టెప్ వచ్చేసి మీరు ప్రజెంట్ మనం ఏప్రిల్ మంత్లో ఉన్నాము. సో ఇప్పుడు సమ్మర్ ఇంటేక్ నడుస్తుంది కదా, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో మనకి నెక్స్ట్ ఉండేది ఫాల్. ఓకే, సో మనకి ఫాల్ అంటే ఆగస్ట్లో ఉంటుంది. సో ఆ టైంలో మనం ట్రావెల్ చేసే ప్లాన్ మనకు ఉంది అంటే ఎస్, అంటే ఆ అకాడమిక్ మనం వెళ్తున్నాము అంటే. ఓకే, సో లెట్స్ సే మనం డేట్ ఆఫ్ అరైవల్ ఇన్ యూఎస్. సో మనము ఎప్పుడు అనుకుంటున్నాము, సో బేసిక్గా మనం మీ కాలేజ్ ఇప్పుడు I-20 వచ్చి ఉంటుంది కదా, I-20లో మీ కాలేజ్ డేట్ ఎప్పుడు, కాలేజ్ స్టార్ట్ ఎప్పుడు అవుతుంది. సో మీరు యూఎస్కి రావాలన్నప్పుడు ఒక లెట్స్ ఏ మీ కాలేజ్ ఆగస్ట్ 10th మీకు ఆగస్ట్ 10th మీకు కాలేజ్ స్టార్ట్ అవుతుంది. సో మీరు అప్పుడు కాలేజ్కి వెళ్ళి మీది ఏమంటుందని స్టార్టింగ్ ఉంటుంది కదా, సో అవన్నీ చేయాల్సి ఉంటుంది కదా. సో దానికి ముందు మీరు 30 days లోపు మాత్రమే యూఎస్కి రాగలరు. సో లెట్స్ ఏ 10th ఆగస్ట్ అనుకోండి, సో 11th జూలై అప్పటి నుంచి మీరు 10th ఆగస్ట్ లోపు ట్రావెల్ చేయొచ్చు ఏ టైం అయినా. సో లెట్స్ ఏ నేను ఓకే 20th జూలై ఓకే 2024 డేట్ అయితే ఇస్తున్నాను. సో డేట్ ఆఫ్ అరైవల్ ఇన్ యూఎస్. ఓకే, సో మీకు ఏమైనా ఫ్లైట్ బుక్ చేసి ఉంటే పెట్టండి, లేదంటే లైట్ తీసుకోండి. ఇన్ కేస్ మీరు ఏ సిటీ ఏ స్టేట్కి వెళ్తున్నారు, ఓకే దానికి మీకు ఏమైనా డీటెయిల్స్ తెలిసి ఉంటే అది ఇవ్వండి. సో నేనైతే క్యాన్సస్లో ఉంటాను అండి, సో అందుకని క్యాన్సస్ అయితే పెడుతున్నాను. ఓకే, సో డేట్ ఆఫ్ డిపార్చర్ ఫ్రమ్ యూఎస్. వాళ్ళు ఏం చెప్పారు, ఇఫ్ యూఆర్ నాట్ అన్ష్యూర్ సో ఏదైనా మీరు ఎస్టిమేట్ డేట్ వేసి ఇవ్వండి అన్నారు. సో లెట్స్ సే మనం 10th నవంబర్ ఇస్తున్నాం. ఓకే, సో 2024. సో డిపార్చర్ సిటీ క్యాన్సస్. ఓకే, దెన్ ప్రొవైడ్ ద లొకేషన్స్ యూ ప్లాన్ టు విజిట్ ఇన్ ద యూఎస్. క్యాన్సస్. అడ్రస్ వేర్ యుల్ స్టే ఇన్ ద యూఎస్. సో మీరు మీ కాలేజ్ ఎక్కడ ఉంది, సో మీ కాలేజ్ లొకేషన్ ఎక్కడైతే ఉంటుందో ఆ అడ్రస్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో బికాస్ మీరు ఎక్కడైనా ఉంటున్నారు, మీకు ఆల్రెడీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు, వాళ్ళు మీకు టచ్లో ఉన్నారు, సో మీకు అడ్రస్ తెలుసు మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు, ఆ డీటెయిల్స్ మీకు తెలిస్తే మాత్రం డీటెయిల్స్ పెట్టండి. లెట్స్ ఏ మీరు ఎక్కడ ఉంటున్నారంటే అది పెట్టండి. ఆర్ఎల్స్ మీకు కాలేజ్ ఎక్కడైతే ఉందో, ఇన్ కేస్ నేను కాలేజ్ UCM కాలేజ్ పెడుతున్నాను వారెన్స్బర్గ్. ఓకే, సో ఇట్లా మీకు ఏదైనా కానీ పెట్టండి. సో ఏదైనా అడ్రస్ మీకు I-20లో అడ్రస్ ఉంటుంది కదా, సో అడ్రస్ చూసి పెట్టండి. సో ఇక్కడ వచ్చేసి సిటీ క్యాన్సస్ సిటీ పెట్టండి. స్టేట్ క్యాన్సస్. ఓకే, సో జిప్ కోడ్ మీకు ఏమైనా తెలిస్తే జిప్ కోడ్ పెట్టండి. ఓకే, నెక్స్ట్ ఇంకేం పెడతారు ఇక్కడ, పేయింగ్ ఫర్ యూర్ ట్రిప్. మీ ట్రిప్ మీరు ఏదైతే ట్రావెల్ చేస్తున్నారో
సో మీకు ఎవరు పే చేస్తున్నారు బేసిక్గా, ఓకే, మీకు పే ఎవరు చేస్తున్నారు ఆ ట్రిప్కి అవన్నీ. సో ఇన్ కేస్ మీరు సెల్ఫా, పేరెంట్సా, ఎవరు ఉన్నారు అని. సో మీరు లోన్ తీసుకొని వస్తున్నారు అనుకోండి, సో మీరు సెల్ఫ్ పెట్టుకోండి. లేదు అంటే మీరు ఆల్రెడీ ఎంప్లాయ్ చేస్తున్నారంటే ఎంప్లాయర్ పెట్టండి. మీ పేరెంట్స్ కానీ లేకుంటే ఎవరైనా పెడుతున్నారంటే అందులో సెలెక్ట్ చేయండి, మీకు ఎవరు ఉంటే ఆప్షన్ మీకు అది చూస్ చేసుకోండి. నెక్స్ట్ సేవ్ చేస్తాను కదా. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ అప్లికేషన్. సో ఇక్కడ చూడండి, పర్పస్ ఆఫ్ ట్రిప్ టు ద యూఎస్. ఓకే, సో అన్నీ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ సెలెక్ట్ చేయనాక నెక్స్ట్కి వెళ్తాం. సో దేర్ ఆర్ అదర్ పర్సన్ ట్రావెలింగ్ విత్ యూ. సో మీరు స్టూడెంట్గా వస్తున్నప్పుడు మళ్ళీ మీతోటి ఎవరు ట్రావెల్ అవుతున్నారు, లేదంటే మీకు డిపెండెంట్ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్ వస్తున్నారా, వస్తే ఎస్ అని పెట్టండి, లేదంటే నో పెట్టండి. ఓకే, సో సేవ్ చేసేయండి, కంటిన్యూ అప్లికేషన్. నెక్స్ట్, హ్యావ్ యూ ఎవర్ బీన్ ఇన్ ద యూఎస్. మీరు ఎప్పుడైనా యూఎస్లో ఉన్నారా, ఎప్పుడైనా మీరు విజిట్లో వచ్చారా? ఎస్ అయితే ఎస్ అండి, లేదంటే మీరు ఎప్పుడు రాలేదు యూఎస్కి అంటే నో కొట్టేసేయండి. హ్యావ్ యూ ఎవర్ బీన్ ఇష్యూడ్ ఏ యూఎస్ వీసా. మీకు ఇంతకుముందు ఎప్పుడైనా వీసా వచ్చిందా, వస్తే ఎస్ అనండి, లేదంటే నో అనండి. ఓకే, హ్యావ్ యూ ఎవర్ బీన్ రిఫ్యూజ్డ్ యూఎస్ వీసా ఆర్ బీన్ రిఫ్యూజ్డ్. ఇంతకుముందు ఎప్పుడైనా మీరు వీసా అప్లై చేశారా, అప్లై చేసినప్పుడు రిజెక్ట్ అవ్వడం కానీ లేదంటే విత్డ్రా అవ్వడం కానీ అప్లికేషన్ అలాంటిది ఏమైనా అయిందా, అయితే ఎస్ అనండి, లేదంటే నో అండి. హ్యాజ్ ఎనీవన్ ఎవర్ ఫిల్డ్ అన్ ఇమిగ్రెంట్ పిటిషన్ ఆన్ యువర్ బిహాఫ్ ఆఫ్. ఓకే, బిహాఫ్ ఆఫ్ మీకు ఎవరి మీదన్నా చేశారనుకోండి, లైక్ మీ పేరు మీద ఎవరైనా పిటిషన్ కానీ ఫైల్ చేయడం కానీ అలాంటివి చేశారా అని అడుగుతున్నారు. సో మోస్ట్లీ నో కాబట్టి నో. ఓకే, సేవ్ చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనం అడ్రస్. సో ఇక్కడ చూస్తారు కదా హోమ్ అడ్రస్. మీ హోమ్ అడ్రస్ వచ్చేసి మీకు పాస్పోర్ట్లో ఏదైతే అడ్రస్ ఉంటుందో ఓకే అది కానీ, లేదంటే మీరు ఎక్కడైతే ఉంటున్నారో ప్రజెంట్ ఆ అడ్రస్ అయితే ఇవ్వండి. హైదరాబాద్ లెట్స్ సే 1-1-29. ఓకే, సో ఇలా మీ అడ్రస్ అయితే ఇవ్వండి, హైదరాబాద్ పెట్టేసేయండి. ఓకే, స్టేట్ తెలంగాణ, 5 lakhs ఇది ఒకటి పెట్టేయండి. కంట్రీ వచ్చేసి ఇండియా సెలెక్ట్ చేసేయండి. ఓకే, ఈజ్ యువర్ మెయిలింగ్ అడ్రస్ ఇస్ ద సేమ్ యాజ్ యువర్ హోమ్ అడ్రస్. ఎస్ అయితే ఎస్ వేయండి, లేదంటే నో అన్నారంటే మళ్ళీ మీకు కింద ఆప్షన్స్ వస్తుంది, అది మళ్ళీ మీరు ఫిల్ చేయొచ్చు. ఓకే, మీ ప్రైమరీ ఫోన్ నెంబర్ ఏంటి. సో యూ మస్ట్ ప్రొవైడ్ ఎ ప్రైమరీ ఫోన్ నెంబర్. ద ప్రైమరీ ఫోన్ నెంబర్ షుడ్ బి ద ఫోన్ నెంబర్ ఎట్ విచ్ యూ ఆర్ మోస్ట్లీ లైక్ టు బి రీచ్డ్. దిస్ కుడ్ బి ఏ ల్యాండ్లైన్ ఆర్ సెల్యులర్ మొబైల్ నెంబర్. సో ఇన్ కేస్ మీ మొబైల్ నెంబర్ ఏదన్నా అయితే సో 353570. సో ఇలా మీ మొబైల్ నెంబర్ వేసి ఏదో ఒక నెంబర్ వేసుకొని మీరు చేయండి. ఓకే, సో సెకండరీ ఫోన్ నెంబర్ మీ దగ్గర ఏదైనా ఉంది అంటే ఇక్కడ మీరు నెంబర్ అయితే పెట్టండి, సెకండరీ ఫోన్ నెంబర్ పెట్టి. లేదు అంటే డజంట్ అప్లై. వర్క్ ఫోన్ నెంబర్ ఉంటే వేయండి, లేదంటే ఇది. హ్యావ్ యూ యూజ్డ్ ఎనీ అదర్ ఫోన్ నెంబర్ ఇన్ ద లాస్ట్ 5 years. మీరు ఇంతకుముందు లాస్ట్ 5 yearsలో ఏదైనా నెంబర్ యూజ్ చేశారా? ఇన్ కేస్ వేరే నెంబర్ యూజ్ చేసేస్తే చేయండి, లేదంటే నో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీది ఈమెయిల్ ఐడి. సో అమెరికాలో dubairaj@gmail.com. సో మీది ఏదైతే ఈమెయిల్ ఐడి ఉందో ఆ ఈమెయిల్ ఐడి అయితే పెట్టండి. హ్యావ్ యూ యూజ్డ్ ఎనీ అదర్ ఈమెయిల్ అడ్రస్ ఇన్ ద లాస్ట్ 5 years. సో ఈమెయిల్ ఐడి ఉంటే ఎస్ అనండి, లేదంటే నో అనండి. ఓకే, సో దాని తర్వాత సోషల్ మీడియా. డూ యూ హ్యావ్ ఎనీ సోషల్ మీడియా ప్రెజెన్స్. సో మీరు ఇక్కడ చూడండి, ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కళ్ళకైతే ఇది ఉంటుంది కదండి, యూట్యూబ్ ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, లింక్డ్ఇన్. సో ఇందులో మనం ఏదో ఒకటైతే సెలెక్ట్ అయితే చేస్తే బెటర్ అండి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు లేదు నో అని అయితే చెప్పలేం కదా, సో వాళ్ళైతే చెక్ చేస్తారు. ఓకే, సో ఇన్ కేస్ డౌట్ ఉండేసి మళ్ళీ దొరకడం కంటే ఏదో ఒకటి మీరు పెట్టేశారనుకోండి, సో ఈజీగా ఉంటుంది. సోషల్ మీడియాలో మీరు ఏంటి, ఓకే మీరు అది చేశారు, యూట్యూబ్ పెట్టావు, ఓకే లేదంటే ఫేస్బుక్ పెట్టావు, అవి ఓకే
ఓకే, పేజ్ అనేది ఎక్స్పైర్ అయింది. మళ్ళీ మనం బ్యాక్, ఓకే, VHRM రిట్రీవ్ అనే అప్లికేషన్. ఓకే, సో ఇలా రిట్రీవ్ అయితే చేసినాము. అనిపిస్తుందా మీకు? ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనం ఆ పేజ్కి అయితే వెళ్ళినాం. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ వెళ్తూ ఉంటే మనం ఏదైతే ఫిల్ చేయలేదో అక్కడికి వెళ్తాం. సో ఇక్కడ ఏమైతే ఇన్ఫర్మేషన్ మనం ఫిల్ చేసామో అవన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ సైడ్ మీరు ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో ఎక్కడైతే మనం స్టక్ అయ్యామో ఆ ప్లేస్కి వెళ్తే వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడైతే అడ్రస్ మనం ఈ పేజ్ మనం మధ్యలో ఉన్నాం కదా, సో ఈ పేజ్ అంతా ఫిల్ అవ్వలేదు, సేవ్ అవ్వలే కదా, కంప్లీట్ అయ్యి సేవ్ ప్రెస్ చేస్తే తప్ప మనకు అక్కడ సేవ్ అవ్వదు. స్ట్రీట్ అడ్రస్ మనము 1-1- ఏదన్నా పెట్టేసి సికింద్రాబాద్, ఓకే, సిటీ హైదరాబాద్, ఓకే, తెలంగాణ ఇక్కడ ఉన్నాయి కదా, ఆల్రెడీ మనం ఫిల్ చేసాం కాబట్టి మనకు ఆప్షన్ చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం ఇంకేం, ఓకే, సెకండరీ ఫోన్ నెంబరు ఇది డజంట్ అప్లై. ఓకే, హ్యావ్ యూజ్డ్ ఎనీ అదర్ ఫోన్ నెంబర్స్ ఇన్ ద లాస్ట్ 5 years? నో. ఇఫ్ ఎస్ అయితే మీరు ఎస్ అని సెలెక్ట్ చేయండి. ఓకే, ఇక్కడ నో కొట్టామనుకోండి, చెప్పాను కదా ఇందాక, సో లెట్ ఇట్ బి ఎస్. ఓకే, మళ్ళీ ఇక్కడ హ్యావ్ యూ ఎవర్ యూజ్ అదర్ ఈమెయిల్ అడ్రస్? ఎస్ అయితే ఎస్ పెట్టేయండి. సో ఏముంది, మనం ఏం చేయలేదు కాబట్టి సో నో ప్రాబ్లం. సో ఇక్కడ మనం పెట్టేసినాం అనుకోండి, ఇక్కడ ఫేస్బుక్ సెలెక్ట్ చేస్తే మన పేరు ఏమని వస్తుంది, ఏమని టైప్ చేస్తే మనం ఈజీగా గుర్తుపట్టచ్చు అని పెడితే వస్తుంది. డూ యూ విష్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ పర్సన్, ఎనీ అదర్ వెబ్సైట్ ప్రెజెన్స్, ఎనీ అదర్ వెబ్సైట్ అప్లికేషన్ యూ హ్యావ్ యూజ్డ్ విత్ ఇన్ ద లాస్ట్ 5 years టు క్రియేట్ ఆర్ షేర్ కంటెంట్, ఫొటోస్, వీడియోస్, స్టేటస్, అప్డేట్, ఈటీసీ. అంటే మనల్ని అడుగుతున్నారు, నువ్వు యూ విష్ టు ప్రొవైడ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అది అని. సో మనకేం ప్రాబ్లం లేదు కాబట్టి, ఇన్ కేస్ మనం ఇందాక ఫేస్బుక్ పెట్టాము, ఇన్ కేస్ లింక్డ్ఇన్ ఉంటే లింక్డ్ఇన్ పెట్టండి. లేదు అంటే మీరు వద్దు అనుకుంటే వద్దు, ఎక్కువ ఎందుకులే ఇన్ఫర్మేషన్ ఒకటి ఇచ్చాము కదా అంటే అది ఫైన్. సో ఇక్కడ మనం సేవ్ అయితే చేసినాము, దాని తర్వాత కంటిన్యూ. సో నెక్స్ట్ ఇక్కడ డాక్యుమెంట్ చూడండి. సో ఇక్కడ మనము పాస్పోర్ట్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్, సో బేసిక్గా మనం అందరిది రెగ్యులరే కాబట్టి రెగ్యులర్ సెలెక్ట్ చేద్దాం. సో రిమైనింగ్ అఫీషియల్ చూస్తున్నారుగా, డిప్లొమాటిక్, పాస్పోర్ట్ అవన్నీ ఉంటే అందులో ఏదైనా సెలెక్ట్ చేయొచ్చు, బట్ మోస్ట్లీ రెగ్యులరే కాబట్టి ఇది. సో లెట్స్ సే మంది పాస్పోర్ట్ నెంబరు, సో ఏదైనా పాస్పోర్ట్ నెంబర్ అవ్వచ్చు, ఏదో ఒకటి. ఓకే, సో మీది ఏదైతే ఉందో ఆ నెంబర్ ఎంటర్ చేయండి. పాస్పోర్ట్ బుక్ నెంబర్, సో మన ఇండియా పాస్పోర్ట్కి నెంబర్ అయితే ఉండదు కాబట్టి డజంట్ అప్లై. సో కంట్రీ, మన పాస్పోర్ట్ ఎక్కడ ఇష్యూ చేశారు, సో లెట్స్ సే మనం ఇండియాలో ఇష్యూ అయితే ఇండియాలో, లేదు మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేశారు ఎక్కడైనా వేరే కంట్రీలో మీ పాస్పోర్ట్ ఇష్యూ చేశారనుకోండి, కంట్రీ వచ్చేసి సేమ్ ఇండియానే, వేర్ వాజ్ ద పాస్పోర్ట్ ట్రావెల్ డాక్యుమెంట్ ఇష్యూడ్, ఇక్కడ చూడండి ఎక్కడ ఇష్యూడ్ అని అక్కడ రాసి ఉంటుంది. మోస్ట్లీ ఇండియాలో అయితే మన దగ్గర హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ ఎక్కడైనా ఉంటే అది సెలెక్ట్ అయితే చేయండి. ఓకే, సో తెలంగాణ. ఓకే, సో ఇష్యూయన్స్ డేట్ ఎప్పుడు ఉంది, ఓకే ఆ డేట్ ఉంటే ఆ డేట్ వేసుకొని, ఓకే సో 2023 కదా, సో లెట్స్ సే మనకి 10 years ఇస్తారు, 2033. ఓకే, హ్యావ్ యూ ఎవర్ లాస్ట్ పాస్పోర్ట్ ఆర్ హ్యాడ్ వన్ స్టోలెన్, సో మీ పాస్పోర్ట్ ఎప్పుడన్నా పోయిందా, లేదంటే ఎవరన్నా ఎక్కడన్నా పోయిందా, ఏదైనా జరిగిందా అనేది అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ చేయండి, లేదంటే నో చేయండి. తర్వాత సేవ్. ఓకే, అన్నిటికీ సేవ్ చేసేయండి. సో దాని తర్వాత యుఎస్ కాంటాక్ట్ డీటెయిల్స్, సో మనకి ఎవరైనా కాంటాక్ట్ పర్సన్ తెలుసా యుఎస్లో, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరు. సో లెట్స్ ఏ మీకు కాలేజ్లో మీకు అడ్మిషన్ వచ్చింది, కాకపోతే మీకు ఫ్రెండ్స్ ఎవరు తెలియదు, ఓకే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు,
సో మీరు ఎవరిది ఇవ్వాలని అనుకోవట్లేరు. సో ఇన్ కేస్ అలాంటి సిచ్యువేషన్లో ఉంటే డైరెక్ట్గా మీకు కాలేజ్లో ఎవరైనా ఉంటారు కదా డీన్, సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి వాళ్ళ నేము, ఆర్గనైజేషన్ నేము, ఓకే మీరు వాళ్ళ రిలేషన్షిప్ ఏంటిది, ఓకే ఎంప్లాయరా, స్కూల్ అఫీషియలా, ఏదో ఒకటి పెట్టేసి ఓకే సో యూసీఎం, ఓకే పర్సన్ డేవిడ్, ఓకే సో ఆర్గనైజేషన్ నేము, ఓకే యూసీఎం, కాలేజ్ ఫుల్ నేమ్ పెట్టండి, ఓకే సో స్కూల్ అఫీషియల్, ఓకే అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో కాలేజ్ అడ్రస్ ఎక్కడ ఉంది, సో ఈ కాలేజ్ వచ్చేసి క్యాన్సర్స్లో ఉంది. సో అదంతా ఫిల్ చేయండి మీరు. ఓకే సో ఇది ఆప్షనల్, బట్ మీరు చేస్తానంటే చేయండి. ఓకే వాళ్ళ ఫోన్ నెంబర్, సో మీరు ఇక్కడ లెట్స్ ఏదైనా నెంబర్ ఉంది అనుకోండి, యూఎస్ నెంబరు, ఆ నెంబర్ వేసేసి పెట్టండి. మళ్ళీ మీకు వాళ్ళది ఈమెయిల్ ఐడి గిట్ ఉంటుంది, సమ్ XYZ ఏదైనా ఈమెయిల్ ఉంటే వాళ్ళది ఈమెయిల్ అయితే ఇవ్వండి. ఓకే దెన్ సేవ్ చేయండి. సో సేవ్ అయితే అయిపోయింది. దాని తర్వాత చూస్తున్నారు కదా, ఓకే ఫాదర్స్ ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్. ఓకే సో మీ ఫాదర్ గివెన్ నేమ్ మీది ఇచ్చేసి మీరు ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ అని పెట్టేసి, ఓకే సో ఫాదర్ యూఎస్లో ఉన్నారా తెలియదు, ఇన్ కేస్ మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదంటే డోంట్ నో అని పెట్టినా అవుతుంది. ఓకే మీ మదర్ నేమ్ పెట్టండి, గివెన్ నేమ్ ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ దగ్గర పాస్పోర్ట్లో మీకు ఏమైనా ఐడియా ఉంది అంటే ఇవ్వండి, లేదంటే డోంట్ నో అనండి. ఇస్ యువర్ మదర్ ఇన్ యూఎస్? నో. ఓకే డూ యూ హ్యావ్ ఎనీ ఇమీడియట్ రిలేటివ్ నాట్ ఇంక్లూడింగ్ పేరెంట్స్ ఇన్ ద యూఎస్? మీకు పేరెంట్స్ కాకుండా ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా రిలేటివ్స్ ఉన్నారు అంటే ఎస్ అనండి, వాళ్ళ డీటెయిల్స్ అడుగుతుంది. ఓకే సో మీరు డీటెయిల్స్ ఇవ్వద్దు అనుకున్నప్పుడు ఆ రిల్స్ ఎవరు లేరు అంటే నో కొట్టండి. డూ యూ హ్యావ్ ఎనీ అదర్ రిలేటివ్స్ ఇన్ యూఎస్? నో. ఓకే సో ఉంటే ఎస్ అనండి, లేదు అంటే ఓకే కంటిన్యూ అప్లికేషన్. సో దాని తర్వాత సో నేను మ్యారీడ్ అని కొట్టాను కదా, సో మ్యారీడ్ కొట్టినప్పుడు డీటెయిల్స్ అడుగుతుంది. సో డీటెయిల్స్ అనేది మీరు ఇవ్వాలి. ఓకే సో ఇన్ కేస్ మీరు మ్యారీడ్ కాదు సింగలే అనుకోండి, ఓకే సో మీకు స్పౌస్ కంట్రీ ఆఫ్ రీజన్, ఓకే సపోజ్ ఓకే హైదరాబాద్, ఓకే ఇండియా, ఓకే సేమ్ యాజ్ హౌస్ అడ్రస్. ఓకే దాని తర్వాత సేవ్ చేసేస్తున్నాం. నెక్స్ట్ మనం ఇక్కడికి వెళ్తున్నాం. చూడండి ఇక్కడ ప్రజెంట్ వర్క్, ఎడ్యుకేషన్ ఆర్ ట్రైనింగ్ ఇన్ఫర్మేషన్. సో మీరు ప్రజెంట్గా వర్క్ ఎక్కడైనా చేస్తున్నారా? ఓకే సో చేస్తున్నారు అంటే మాత్రం ఆ డీటెయిల్స్ మీరు సెలెక్ట్ చేసుకొని ఇవ్వండి. ఓకే లేదు నేను స్టూడెంటే, ఓకే ప్రజెంట్ నేను చదువుతున్నాను అనుకోండి, లెట్స్ సే ఓకే సో ప్రైమరీ ఆక్యుపేషన్ ఇంజనీరింగ్ ఉంది. సో లేదు అంటే స్టూడెంట్ అంటే స్టూడెంట్ ఇవ్వండి. ఓకే ప్రజెంట్ మీ స్కూల్ మీది ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకే సో మీ డీటెయిల్స్ ఇన్ కేస్ కాలేజ్ అయిపోయి ఉంటుంది కదా, సో మీరు వచ్చే ముందు ఆ డీటెయిల్స్ ఏదో ఒకటి ఇవ్వండి. ఓకే హైదరాబాద్ ఇచ్చేస్తున్నా. సో మీది స్టార్ట్ డేటు, ఓకే ఇన్ కేస్ మీరు వర్కింగ్ అనుకోండి, పైన వర్కింగ్ ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఓకే సో ఇక్కడ మీరు స్టూడెంట్ ప్లేస్లో తీసేసి ఎంప్లాయీ పెట్టండి. సో మీరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు అక్కడ, లెట్సే మీరు 2022 నుంచి పనిచేస్తున్నారు. సో మీకు మంత్లీ ఇన్కమ్ ఇన్ లోకల్ కరెన్సీ ఇఫ్ ఎంప్లాయిడ్. సో లెట్సే మీరు పనిచేస్తున్నప్పుడు మీకు ఒక 60,000 వస్తుంది, ఆర్ 60,000 ఆర్ 1 lakh ఎంతైనా వస్తుంది మంత్లీ ఇన్కమ్ ఇన్ లోకల్ కరెన్సీ ఇఫ్ ఎంప్లాయిడ్. ఓకే అసలు మీరు పని చేయట్లేదు స్టూడెంట్ లాగా పెట్టాము అంటే డజంట్ అప్లై. ఓకే సో ఇదైనా కొట్టండి, లేదంటే ఇదైనా. సో మీరు ఇన్ కేస్ మీరు జాబ్ మీద ఉన్నారు, ఏదైనా జాబ్ చేస్తున్నారు అన్నప్పుడు ఇక్కడ మీరు మీ రోల్స్ ఏంటి మీ అన్నీ ఫిల్ చేయండి. ఓకే సో కొన్ని ఒక 5-6 లైన్స్ అలా పెట్టినా పర్లేదు. ఓకే ఇచ్చేసినాక దాని తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. సో ఇప్పుడు చూడండి, వర్ యూ ప్రీవియస్లీ ఎంప్లాయిడ్, మీరు ముందే ఏమైనా పని చేశారా? ఓకే సో అటెండెడ్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ టు సెకండరీ లెవెల్ ఆర్ అబోవ్.
ఎస్ అంటే ఆ డీటెయిల్స్ అంతా ఇవ్వండి. ఓకే, సో నో అయితే నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఓకే, సో డూ యూ బిలాంగ్ టు అ క్లాన్ ఆర్ ట్రైబ్? ఓకే, నో. ప్రొవైడ్ లిస్ట్ ఆఫ్ లాంగ్వేజ్ యూ స్పీక్. తెలుగు. ఓకే, యాడ్ అనదర్ ఇంగ్లీష్, హిందీ. సో ఇన్ కేస్ మీరు వేరే ఏమైనా లాంగ్వేజెస్ గిట్ట మీకు ఇంకా వచ్చు అంటే ఇంకా ఇలాగే యాడ్ అనదర్ లాంగ్వేజ్ పెట్టి వెళ్ళి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు. హ్యావ్ యూ ట్రావెల్ టు ఎనీ కంట్రీస్ రీజన్స్ విత్ ఇన్ ద లాస్ట్ 5 years? సో మీరు ఇండియా దాటి వేరే కంట్రీస్కి వెళ్ళారా విజిట్లో కానీ లేదంటే ఏదైనా ట్రిప్ కానీ అలా వెళ్తే ఎస్ అని కొడితే ఆ డీటెయిల్స్ కింద అడుగుతుంది. లేదు మనం ఎక్కడ వెళ్ళలేదు ట్రావెల్ చేయలేదంటే నో కొట్టేస్తాం. ఓకే, సో హ్యావ్ యూ బిలాంగ్ టు కాంట్రిబ్యూటెడ్ ఆర్ వర్క్ అండ్ ఎనీ ప్రొఫెషనల్ సోషల్ చారిటబుల్ ఆర్గనైజేషన్ అంటే చారిటబుల్ దాంట్లో మనం ఎక్కడ పని చేసినామా లేదా సోషల్ దాంట్లో ఎస్ అయితే ఎస్, పని చేయకపోతే నో. డూ యూ హ్యావ్ ఎనీ స్పెషలైజ్డ్ స్కిల్ ఆర్ ట్రైనింగ్ సచ్ యాజ్ ఫైర్ ఆర్మ్స్, ఎక్స్ప్లోజివ్, న్యూక్లియర్ అవన్నీ ఉంటే మోస్ట్లీ నో. హ్యావ్ యూ ఎవర్ సర్వ్డ్ ఇన్ మిలిటరీ? నో. హ్యావ్ యూ ఎవర్ సర్వ్డ్ ఇన్ బీన్ మెంబర్ ఆఫ్ బీన్ ఇన్వాల్వ్డ్? ఓకే, నో. ఓకే, నెక్స్ట్ మనం సెక్యూరిటీ బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ చూస్తున్నారు కదా సెక్యూరిటీ బ్యాక్గ్రౌండ్ పార్ట్ 1. డూ యూ హ్యావ్ కమ్యూనికేబుల్ డిసీజ్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఇన్సిగ్నిఫికెంట్? నో. డూ యూ హ్యావ్ మెంటల్ ఫిజికల్? నో. ఆర్ యూ హ్యావ్ ఎవర్ బీన్ డ్రగ్స్ అబ్స్టెన్స్? నో. ఓకే, దాని తర్వాత మనం హ్యావ్ యూ ఎవర్ బీన్ అరెస్టెడ్ ఫర్? నో. హ్యావ్ యూ ఎవర్ వైలేటెడ్? నో. Are you coming to the United States and engaged in? No. Have you ever been involved in? No. Have you ever committed? No. Have you ever knowing? No. Are you spouse, son, daughter? No. Okay. Do you seek to engage in controversy? No. No. Do you speak to engage in terrorists? No. Have you ever do? No. Have you member? No. ఇవన్నీ మోస్ట్లీ నో ఉంటాయండి. ఒక్కసారి మీరు చూడండి 1 by 1. ఓకే, సో ఇవి నాకు తెలుసు కాబట్టి ఇవన్నీ నో పెట్టేస్తున్నాను. సో మీరు ఒక్కసారి మీ ఐడియా కోసం నెక్స్ట్ టైం అక్కడ ఇంటర్వ్యూలో మీరు ఇది పెట్టారా అది పెట్టారు ఏం పెట్టారు అంటే మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ కోసం ఇవన్నీ ఒకసారి చదవండి. బట్ మోస్ట్లీ అన్నీ నో. ఓకే, సో పార్ట్ 3 అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ 4కి వెళ్దాం. హ్యావ్ యూ ఎవర్ సాట్? ఇది కూడా నో. హ్యావ్ యూ ఎవర్ బీన్ రిమూవ్డ్ ఆర్ డిపోర్టెడ్? నో. ఓకే, దెన్ హ్యావ్ యూ ఎవర్ బీన్ విత్హెల్డ్ కస్టడీ? నో. హ్యావ్ యూ ఎవర్ ఓటెడ్ ఇన్? నో. హ్యావ్ యూ ఎవర్ రీఅనౌన్స్? నో. ఓకే, ఇక్కడ చూడండి అడిషనల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. సో మనకి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ కావాలి. సో ఇవి చూడండి ఇక్కడ నోట్. యూ హ్యావ్ ఇండికేటెడ్ దట్ యూ విల్ బీ స్టడింగ్ ఇన్ సమ్ కెపాసిటీ వైల్ ఇన్ ద US. లిస్ట్ అట్లీస్ట్ 2 contacts in your country of residents who can verify the information that you have provided on the application. On this application, do not list immediate family members or other relatives. పోస్టల్ ఆఫీస్ బాక్స్ నంబర్స్ ఆర్ అన్యాక్సెప్టబుల్. సో మనము ఇక్కడ యూఎస్లో చదువుతున్నాం కదా, సో అప్పుడు స్టడింగ్ ఇన్ కెపాసిటీ వైల్ ఇన్ ది యూఎస్ మనం ఇట్లా చదవాలి అనుకున్నప్పుడు ఇన్ కేస్ ఎప్పుడైనా కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలి మన గురించి ఎంక్వైరీ కావాలి అన్నప్పుడు సో మన రిలేటివ్స్ కాకుండా మన ఫ్యామిలీ నేమ్ ఉంటుంది కదా అది అవ్వకుండా ప్లస్ మనకు అది అవ్వకుండా ఉండాలి. వేరే ఎవరైనా పక్కింటి అంకుల్స్ కానీ లేదంటే పక్కన మనకి తెలిసిన కమ్యూనిటీలో సో ఉంటారు కదా మనకు తెలిసిన కాలనీలో సో వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇవ్వండి మీరు. సో ఒకసారి వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చాక వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. సో ఇది మీది ఇలా ఇచ్చాను సో అని మీరు చెప్పారనుకోండి సో వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. సో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చాము ఓకే సో ఏంటి అనేది వాళ్ళకి ఐడియా వస్తుంది. సో మొత్తం మీరు డీటెయిల్స్ అయితే ఇవ్వండి. నేను ర్యాండమ్గా వేరే ఇస్తున్నాను.
మీరు మాత్రం ఒకసారి చెక్ చేసి అన్నీ కరెక్ట్గా ఇవ్వండి. ఓకే, నేనైతే ఇవి నాకు తెలిసిన డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను. సో ఇవన్నీ మీరు ఫిల్ చేసి అయితే ఇవ్వండి. సో మీకు తెలిసిన అంకుల్స్ కానీ లేకపోతే ఎవరైనా పక్కన అక్కడ ఉన్న వాళ్ళు, మీరు లోకల్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళది కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఓకే, సో ప్లీజ్ కరెక్ట్ ఆల్ ఎర్రర్స్ ఇండికేటెడ్. ఓకే, సో గివెన్ నేమ్ వచ్చి ఇంకేం కావాలంట గివెన్ నేమ్కి. ఓకే, ఇంకేముంది? ఓకే, ఓకే స్టార్టింగ్లో స్పేస్ వచ్చింది అందుకోసమని లెట్స్ సే ఫిల్ అయితే చేసినాము. సో ఆల్మోస్ట్ అన్ని. సో మనం ఇక్కడికి రిట్రీవ్ అయితే చేసినాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా లాస్ట్ స్టెప్కి మళ్ళీ సేమ్. సో ఇందాక మనం డీటెయిల్స్ ఇవ్వలే కదా, సో ఇక్కడ డీటెయిల్స్ వచ్చేసి ఇవ్వండి. ఓకే, సో ఇక్కడ మీ డీటెయిల్స్ ఏదైతే ఇస్తున్నారో ఆ డీటెయిల్స్ ఇందాక చెప్పినట్టు ఫిల్ చేయండి. ఓకే, సో ఇక్కడ చూస్తున్నారు కదా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సెవిస్. సో ఇక్కడ మీరు సెవిస్ ఐడి, సో మీకు I-20 వచ్చి ఉంటుంది కదా కాలేజ్ నుంచి. సో అందులో మీకు సెవిస్ ఐడి అనేది ఉంటుంది. ఈ సెవిస్ ఐడి ఇక్కడ N తోటి స్టార్ట్ అవుతుంది ఇలా. సో ఈ సెవిస్ ఐడి ఫీ కట్టాల్సి ఉంటుంది. ఆ సెవిస్ ఐడి ఎలా వర్కౌట్ అవుతుంది అంటే, మీరు అక్కడి నుంచి యుఎస్కి ట్రావెల్ చేస్తారు కదా, ఇక్కడికి ట్రావెల్ చేశాక మీరు మొత్తం ఇక్కడ ఉన్నన్ని డేస్, మంత్, ఇయర్ మొత్తం మీ స్టేటస్, మీ ఇన్ఫర్మేషన్ మొత్తము రికార్డ్ అయ్యి అనేది ఉంటుంది. ఈ సెవిస్ వాళ్ళ దగ్గర రికార్డ్ ఉంటుంది మనది. సో దానికోసమని మన సెవిస్ ఐడి మన కాలేజ్ దానితో లింక్ అయ్యి దానికి ఫీ ఉంటుంది. ఆ ఫీ మనం పే చేయాల్సి వస్తుంది తర్వాత. సో అదే సెవిస్ ఐడి మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లెట్స్ ఏదైతే నెంబర్ ఉంటుందో 1 till 9. ఓకే, సో మనకి ఏదైతే మనకి కాలేజ్ వస్తుంది కదా, సో లెట్స్ UCM మనకి వచ్చింది. సో యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిసూరీ. ఓకే, సో మనం ఏది చేస్తున్నామో, సో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. ఓకే, సో మనకి ఏదైతే అందులో ఉంటుందో, మీరు ఏదైతే చూస్ చేస్తున్నారో అందులో మరి ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. ఓకే, సో దాని తర్వాత ఓకే దెన్ ఇంకేదైనా ఉంటే అది ఓకే మిసూరీ. ఓకే, సమ్ నంబర్ ఏదన్నా అక్కడ డీటెయిల్స్ ఉంటుంది, కాలేజ్ డీటెయిల్స్, అది ఫిల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ప్లీజ్ కరెక్ట్ ఆల్ ఏరియాస్. ఓకే, సో యూ హ్యావ్ ఇండికేటెడ్ దట్ పర్పస్ ఆఫ్ యువర్ ట్రిప్ స్టడీ ఎక్స్చేంజ్ మిస్టర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్. ఓకే, సర్వీస్ నంబర్ 1 2 3 4 5 6 7 8 9. యూఎస్ నెంబర్ తప్ప ఉంటుంది. 6 2 3. ఓకే, లెట్స్ ఇప్పుడు ఏముంటుంది. ఓకే, తీసుకుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఫైనల్ స్టేజ్కి వచ్చామండి. చూడండి ఇక్కడ. సో మనం ఫిల్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇక్కడ అనేది స్క్రోల్ చేస్తే మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనం నెక్స్ట్ కొడుతుంటే మొత్తం డీటెయిల్స్ అనేది కనిపిస్తుంది. మనం ఒకసారి అన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి. సో క్రాస్ చెక్ చేసుకొని ఇది మనం లాస్ట్లో సబ్మిషన్ అనేది ఉంటుంది. ఆ సబ్మిట్ అనే ఆప్షన్ మనం ఇక్కడ చూడండి, ఫోటో విల్ బి టేకెన్ ఎట్ ద ASC సెంటర్. ఓకే, సో ఇక్కడ మనం నెక్స్ట్కి వెళ్తున్నాము. ఓకే, దాని తర్వాత కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, తర్వాత ఫ్యామిలీ. ఓకే, సో ఇవన్నీ డీటెయిల్స్ మనకు ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా 1 by 1. ఇక్కడ చూడండి 1 by 1 వస్తుంది. మనం చెక్ చేస్తుంటే అన్ని డీటెయిల్స్ వస్తున్నాయి. సో మనం ఒకసారి అన్ని క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో ఇది మనం లాస్ట్ డే రోజు
చూస్తున్నారు కదా, సైన్ అండ్ సబ్మిట్. ఈ సైన్ అండ్ సబ్మిట్ మీరు చేశారంటే ఇంకా మీరు ఈ DS-160 అప్లికేషన్ నెంబర్ని ఇది మీరు రిట్రీవ్ చేయలేరు ఇంకా. సో ఇది ఇంకా డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఓకే, యుఎస్ ఎంబసీ వాళ్ళకి. సో మనకి ఇది యాక్సెస్ ఉండదు. సో ఇది సైన్ అండ్ సబ్మిట్ మనం ఎప్పుడు చేయాలి? సో చెప్పాను కదా, less than 30 days టైం ఉంది అన్నప్పుడు అప్పుడు మాత్రమే మనం ఇది చేయాలి. అప్పటి వరకు ఇది అనే ఆప్షన్ చేయకుండా మనం బ్యాక్ వెళ్ళేసి మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ దాంట్లోకి వచ్చేసి, సో మనం ఇక్కడనో సో జస్ట్ ఇవి క్లిక్ చేసుకుంటూ మనం ఓకే, సో ఇలా ఉంచేసి దీన్ని మనం ఎగ్జిట్ చేయాలి. ఇలా ఎగ్జిట్ చేసేస్తే ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే, సో ఇది. సో మళ్ళీ మనం వెళ్ళాలి అంటే DS-160. సో ఇంతకుముందు చూశారు కదా, కపుల్ ఆఫ్ టైమ్స్ నేను రిట్రీవ్ చేశాను. సో అది ఎలా రిట్రీవ్ చేయాలి ఏంటి అనేది మీకు ఆప్షన్ చూపించాను కదా. సో ఇలా మనం అప్లికేషన్ నెంబరు పక్కాగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఒక నోట్బుక్ తీసుకొని మనం అసలు ఈ ప్రాసెస్ చేసేటప్పుడే కంప్లీట్గా అన్ని డీటెయిల్స్ అన్నీ మనం ఇవి ఫిల్ చేస్తున్నప్పుడు ప్రతి ఇన్ఫర్మేషన్ ఏం రాస్తున్నాము, ఏం చేస్తున్నాము, బేసిక్గా లాగిన్ డీటెయిల్స్ అన్నీ ఫోన్లో కాకుండా ఒక నోట్బుక్ పెట్టుకొని అందులో ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా పెట్టుకోండి. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ తోటి మీరు కంప్లీట్గా DS-160 మీరు చేసుకోవచ్చు. ఓకే, చూసారుగా మన వీడియో. DS-160 ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది కంప్లీట్గా అయితే చూపించాను. మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇన్ కేస్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కింద కామెంట్ అయితే చేయండి. ఓకే, బాయ్. విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.